ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో తిమ్మాపురం బీచ్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. బీచ్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని పూర్తిగా చూస్తే బీచ్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డ్రోన్ అయితే గాల్లో ఉంది. గాల్లోంచి అలా బీచ్ మీదకి వెళ్ళబోతుంది. వెళ్ళి మీకు అక్కడ ఉండే అందాల్ని చూపించబోతుంది. చూడ్డానికి మీరు సిద్ధమా? నేనైతే సిద్ధమే చూపించడానికి. మరి డ్రోన్ వ్యూని వాచ్ చేసేయండి. ఇదే మన తిమ్మాపురం బీచ్. ఈ బీచ్ గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది భీమిలి టు విశాఖపట్నం వెళ్ళేటప్పుడు తిమ్మాపురం అనే ఏరియాలో ఉంటుంది. ఇంతకుముందు ఇది నార్మల్గా ఉండడం వల్ల ఈ బీచ్ గురించి ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ మట్టి వేసి కొంచెం చిన్న చేంజెస్లా చేశారు. అలా చేయడం వల్ల ఈ బీచ్కి ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. ఆ ఆకర్షణ వల్లే ఈ బీచ్ ఫేమస్ అవబోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్లో మట్టిలా వేసి అక్కడ తాటి చెట్లా కనబడుతున్నాయి. అలా ఉండటం వల్ల ఆ ప్లేస్కి చాలామంది ఫొటోస్ తీసుకుని వస్తారు. ఫోటోషూట్లో చాలామంది అలా బీచ్లో దిగి చిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ స్విమ్ చేయడం నేను రికమెండ్ చేయను, బట్ అక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఆ పక్కన తొట్లకొండ బీచ్ ఉంటుంది. అక్కడ న్యాచురలీ ఫార్మ్డ్ ఆర్చ్ అయితే ఉంటుంది. ఆ శిలాతోరణం చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ శిలాతోరణం దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. మరి మీలో ఎంతమంది ఫొటోస్ తీసుకున్నారు? అలానే ఈ తిమ్మాపురం బీచ్ దగ్గర ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ డ్రోన్ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇదే వీడియో నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చాలా బాగా చూపిస్తాను. ఈ వీడియోలో మీకు నేను ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని సరిగ్గా చూపించలేకపోయింది ఎందుకనేది అప్కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. ఆ వ్లాగ్ కోసం మీరు వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది. అలానే వాటర్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి చాలామంది సరదాగా బీచ్లో ఆడుకోవడానికి వస్తారు. బీచ్లో ఆడుకుంటే పర్వాలేదు, ఈత మాత్రం కొట్టద్దు. ఇక్కడ చూసారా, 2 పడవలు అయితే వెళ్తున్నాయి. ఈ పడవల మధ్యలోంచి మనం వెళ్దాం. అలా వెళ్తే వ్యూ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 పడవలు ఒకదానికొకటి పోటీగా వెళ్తున్నాయి. ఈ 2 పడవల మధ్యలో గ్యాప్లోంచి మనమైతే వెళ్దాం. గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఆ గ్యాప్లోంచి మనం అలా ముందుకు వెళ్ళిపోవటమే. సూపర్ కదా, వ్యూ వదిలింది. ఇంకా ఇదే తిమ్మాపురం బీచ్. మరి ఈ వీడియోని మనం ఇంకా ఎండ్ చేస్తాం. తిమ్మాపురం బీచ్ని ఒకసారి చూపించి, మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో జస్ట్ మీరు రిలాక్స్ అవ్వడానికి పెట్టాను. అండ్ మరి వీడియో ఎలా ఉందో మీరే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరి ఇక వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. ఎంజాయ్ ది రైడ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.